హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వేయ ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అర్జున్ కూడా ఎప్పుడు వచ్చి ఆడుకుంటూ ఉండేవాడు. కానీ తను ఎప్పుడు తీసుకువెళ్తాను అన్నా కూడా అస్సలు పంపించేవాడు కాదు సూర్య. ఉంటే తనతోనే ఉండాలి, లేదంటే వెన్నెల ఎక్కడుంటే సూర్య అక్కడే ఉండాలి అన్నట్టు ఉండేవాడు సూర్య. అంత పొసెసివ్నెస్ తనకి. వెన్నెల పెరిగి పెద్దవుతున్న కొద్దీ మామ మామ అంటూ ఎప్పుడు సూర్య అర్జున్ల చుట్టే తిరిగేది. కొద్ది రోజులకు తనని స్కూల్కి పంపించాలని సాహితీ పట్టుపట్టడంతో తనకంటే ఎక్కువగా సూర్యనే మారం చేసేవాడు. వద్దంటే వద్దంటూ తన కళ్ళ ముందే ఉండాలని గోల చేసేవాడు. ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళినా తను మాత్రమే తీసుకువెళ్ళాలి అన్నట్టు ఉండేవాడు. అలా 3 సంవత్సరాలకి వెళ్ళాల్సింది కాస్త 6 సంవత్సరాలకి వెళ్ళింది స్కూల్కి. ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యింది. అప్పుడు తనకి 8 సంవత్సరాలు. ఆ రోజే తన బర్త్డే. దాంతో లీవ్ పెట్టుకొని ఇంటికి వచ్చాడు సాహితీ హస్బెండ్. రాక వచ్చాడని వెన్నెలతో ఆడుకుంటానని చెప్పడంతో తనని ఇంట్లోనే వదిలి వెన్నెల కోసం డ్రెస్ ఇంకా కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు సూర్య. అప్పటికే సాహితీ హస్బెండ్ తీసుకువచ్చినా మళ్ళీ వెళ్ళాడు సూర్య. అదే టైంలో అర్జున్ వచ్చాడు ఇంటికి. కాసేపు ఆడుకొని సూర్య ఇంట్లో లేకపోవడం చూసి వెన్నెలని ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాడు. తను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు వెన్నెలని ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలని. కానీ సూర్య ఒక్కసారి కూడా తీసుకువెళ్ళనివ్వలేదు. సూర్య ఉండగా వెళ్ళనివ్వడు కూడా. కాబట్టి ఇదే సరైన సమయం అనుకున్నాడు. సాహితీ హస్బెండ్కి అదే విషయం చెప్పి తీసుకెళ్తానని అడగడంతో అతను కూడా నవ్వుతూ ఇంకో 2 రోజులు తను ఇక్కడే ఉంటాడు కాబట్టి తర్వాత కూడా ఆడుకోవచ్చని చెప్పి అర్జున్ని తీసుకువెళ్ళి కాసేపు ఆడుకొని మళ్ళీ సూర్య వచ్చేలోపు త్వరగా తిరిగి వచ్చేయమని చెప్పాడు. సూర్య పేరెంట్స్ కూడా మేము చూసుకుంటాం, నువ్వు తీసుకువెళ్ళు అని చెప్పడంతో అర్జున్ సంతోషంగా వెన్నెల దగ్గరికి వచ్చి అడిగాడు, బంగారం అజ్జు మామ ఇంటికి వస్తావా నువ్వు అని అడగగానే సూర్య మామని కూడా తీసుకుని పోదాం అజ్జు మామ అంది వెన్నెల బుజ్జిగా. వీక్గా పుట్టినందువల్ల తనకి మాటలు కూడా కాస్త ఆలస్యంగానే వచ్చాయి. వాడు అక్కడే ఉన్నాడు బంగారం, మనం వెళ్దాం పదా అని ఎత్తుకొని వెన్నెలని అర్జున్ తన ఇంటికి తీసుకువచ్చేశాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు. యశోధర హాస్పిటల్లో ఉంది. రూపాలి అర్ను వెన్నెల బర్త్డే అని ఇటు బయలుదేరితే ఆ విషయం తెలియక అర్జున్ వెన్నెలనే అటు తీసుకువచ్చాడు. ఇక ఫోన్ చేసి విషయం కనుక్కున్న తర్వాత ఎలాగో తీసుకొచ్చేసాం కదా మళ్ళీ ఇప్పుడే ఎందుకు తీసుకువెళ్ళడం అని కాసేపు తనతో ఆడుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అప్పటికే వెన్నెల నిమిషానికి 100 సార్లు సూర్యమామ అని కలవరిస్తూనే ఉంది. ఆటలో పడేలా చేసి అర్జున్ తనని మరిపిస్తున్నాడు. ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఖాళీ చేశారు ఇద్దరు కలిసి. అర్జు మామ మనం తాగుడు మూతలాడుకుందాం అంది వెన్నెల తనకి వచ్చి రాని మాటలతో క్యూట్గా. సరే ఆడుకుందాం నాన్న అని అర్జున్ కూడా చిన్నపిల్లాడైపోయి తనతో ఆట మొదలుపెట్టాడు. అప్పుడే సూర్య కాల్ చేశాడు. అది కట్ చేసి ఫోన్ పక్కన పడేసి ఆటలో పడ్డాడు అర్జున్. అదే తను చేసిన తప్పు అని అప్పుడు తనకి తెలియలేదు. ఇక్కడ ఇంటికి వచ్చేసిన సూర్య నార్మల్గానే అర్జున్ ఇంటికి బయలుదేరబోతుంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆపేశారు. ఎప్పుడు దాన్ని ఇల్లు దాటనివ్వవు, అలా ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తేనే పిల్లలు చక్కగా పెరుగుతారు, నువ్వు నీ అతి చేష్టలు అని సూర్య తండ్రి అంటే అదే గోల చేసిందిరా. అజ్జు మామ ఇంటికి వెళ్తానంటూ సూర్యమామ వద్దంటాడంటే ఏడ్చింది కూడా నేనే వెళ్తానంటూ. అందుకే పంపాంరా, మేమేం దాన్ని కావాలని పంపించలేదు అని సూర్య తల్లి. దాన్ని కాసేపు ఆడుకోనివ్వు, వాడేమైనా దాన్ని తీసుకువెళ్ళి అమ్మేస్తాడా ఏంటి, కొద్దిసేపు కూడా వదలవు మెంటల్ కేస్గా అని రివర్స్లో సూర్యనే తిట్టేసి మొత్తానికి తనని ఇంట్లోంచి కదలనివ్వకుండా బలవంతంగా ఆపేశారు. వెన్నెలే వెళ్తానని గోల చేసి ఏడ్చింది అన్న ఒక్క మాటకి ఆగిపోయాడు సూర్య వెళ్ళకుండా. ఆటలో ఆటగా అర్జున్ దాక్కున్నప్పుడు వెన్నెల వెతికి పట్టుకుంది అర్జున్ని. నెక్స్ట్ టైం వెన్నెల వంతు. అలా ఆడుకుంటూ ఉండగా అర్జున్ వంతు వచ్చింది. అర్జున్ నెంబర్ కౌంట్ చేస్తుంటే వెన్నెల వెళ్ళి దాక్కోవాలి. తను దాక్కుంటూ వెళ్ళి స్టెప్స్ ఎక్కుతూ టెర్రస్ పైకి వెళ్ళింది. అర్జున్ నెంబర్స్ కౌంట్ చేయడం పూర్తయి కళ్ళు తెరిచి తన కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు వెన్నెల తనకి. ఎక్కడ దాక్కున్నావు బంగారం
అని పిలుస్తూ పరుగులాంటి నడకతో మొత్తం వెతకసాగాడు. ఎంతసేపు వెతికినా ఎటు చూసినా ఎక్కడ వెన్నెల జాడ లేకపోయేసరికి అప్పుడు కంగారు మొదలైంది అర్జున్కి. మొత్తం వెతికాక మిగిలింది ఒక టెర్రస్ మాత్రమే. గబగబా పైకి పరిగెత్తాడు. అర్జున్ మెట్లు ఎక్కుతున్న సౌండ్ వినిపించి ఓ మూలన దాక్కున్న వెన్నెల వెనక్కి జరుగుతూ వెళ్తుంది. తన దురదృష్టం కొద్దీ అదే మూలన గోడ సరిగ్గా లేదు. కొద్దిగా కూలిపోయి ముట్టుకుంటే పడిపోయేలా ఉంది. అర్జున్ పిలుస్తూనే టెర్రస్ అంతా వెతుకుతుంటే సరిగ్గా తనని చూస్తాడు అన్న సమయానికి వెన్నెల పైకి లేచి మామా బూమ్ అని అర్జున్ని భయపెట్టబోయి గబాలున అడుగు ముందుకి వేసేసరికి తన చెప్పు జారిపోయి వెనక్కి పడిపోయింది. అప్పటికే తను అంత చివరన ఉండడం గమనించిన అర్జున్ గుండెల్లో పిడుగు పడినట్టు అయ్యి ఒక్క ఉదుటున వెళ్ళి తనని అందుకోబోయాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అమ్మా అని అరుస్తూ అక్కడి నుంచి కింద పడిపోయింది వెన్నెల. వెనక్కి పడడమే. తలకి దెబ్బ బాగా తగిలి ప్రాణం పోయింది వెన్నెలది. అదే తన చివరి చూపు అయ్యింది. ఉన్న చోటే బోర్లా పడి కుప్పకూలిపోయాడు అర్జున్. కాసేపటి వరకు ఊపిరి కూడా ఆడలేదు అతనికి. కళ్ళ నిండా నీళ్లు మాత్రమే ఉన్నాయి. మెదడు పని చేయలేదు. మరుక్షణమే పైకి లేచి పడుతూ లేస్తూ కిందికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అప్పటికే దేవుడు తనని పైకి రమ్మని పిలిచేశాడు. ప్రాణం పోయింది. రక్తపు మడుగులో తడిసిన వెన్నెలని తన చేతుల్లోకి తీసుకొని ఏడుస్తూ గుండెలకి హత్తుకున్నాడు. బోరుమని విలపించసాగాడు. కానీ ఏం చేసినా ఏం లాభం? పోయిన ప్రాణం తిరిగి రాలేదు కదా. ఎంతసేపు ఏడ్చాడో తెలియదు. తనని తాను క్షమించుకోలేకపోయాడు. చనిపోయిందని తెలిసి కూడా నమ్మలేక అలాగే పట్టుకొని హాస్పిటల్కి పరుగులు పెట్టాడు. మ్యాచింగ్ ఐస్ దొరికాయంటూ జననికి ఫోన్ రావడంతో తను హాస్పిటల్కి వెళ్ళింది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత తనకి ఐ డొనేట్ చేసే ఆ పర్సన్కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ వచ్చి వారి ఆర్గాన్ డొనేట్ చేయడానికి వీల్లేదంటూ గొడవ చేయడం మొదలుపెట్టారు. ఆ పర్సన్ ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్. బ్రతికే ఛాన్సెస్ ఎంత ఉందో చనిపోయే ఛాన్స్ కూడా అంతే ఉంది. కాబట్టి ఒకవేళ అతను బ్రతికితే అతన్ని కళ్ళు లేని వాడు అయిపోతాడు కదా అన్న ఉద్దేశంతో ఆ రిలేటివ్ పర్సన్ ఆర్గాన్ డొనేషన్కి అస్సలు ఒప్పుకోడు. దాంతో వాళ్ళే గొడవ పడుతూ ఉంటే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నంలో అక్కడే ఉన్నారు డాక్టర్స్ అంతా. అందులోనే యశోధర కూడా ఉంది. సరిగ్గా అప్పుడే వెన్నెలతో హాస్పిటల్లోకి అడుగు పెట్టాడు అర్జున్. రక్తపు మడుగుల్లో ఉన్న వెన్నెలని అర్జున్ చేతుల్లో చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి ఆమెకి. పరుగున వచ్చి చెక్ చేయగానే అర్థమైంది ప్రాణం పోయిందని. ఇద్దరికీ దుఃఖం ఆగలేదు. ఇద్దరి కన్నీళ్ళు ఏరులై పారసాగాయి. వాళ్ళిద్దరూ బోరున ఏడుస్తుంటే పక్కనే ఉన్న డాక్టర్స్ వచ్చి తమకున్న ఆలోచన గురించి చెప్పారు. చనిపోయినా కూడా ఎక్కువసేపు అవ్వలేదు కాబట్టి ఇంకేం ఆలోచించలేదు యశోధర. తన కళ్ళ రూపంలో అయినా తను బ్రతికే ఉంటుందన్న ఆలోచన మాత్రమే ఉంది తన మనసులో. అర్జున్కి విషయం చెప్పి త్వరగా అన్నిటికీ సిద్ధం చేసింది. విచిత్రంగా అన్నీ మ్యాచ్ అయిపోయాయి ఇద్దరివి. ఇక ఎవరికీ చెప్పకుండానే ఆపరేషన్ చేసేసింది. ఆ టైంలో అర్జున్ బాధ మామూలుగా లేదు. తన చేతులతో తనే చంపేశానని ఎంతో కృంగిపోయాడు. అప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు సూర్య అర్జున్కి. అది లిఫ్ట్ చేసి మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు అర్జున్. తన చేతులు వణుకుతున్నాయి. తను ఎంతగానో కుమిలిపోసాగాడు. చిన్న పిల్లాడిలా హాస్పిటల్లోనే కింద కూర్చొని ఏడుస్తున్నాడు. సూర్య ఇంకా లేట్ చేయకుండా బయటికి వెళ్తున్నానని చెప్పి అర్జున్ ఇంటికి బయలుదేరి వచ్చేశాడు. అక్కడెవరూ లేకపోయేసరికి మళ్ళీ అర్జున్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వీలైనంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత తనే ఏడుస్తూ ఫోన్ చేసి విషయం చెప్పింది సూర్యకి. అది విన్న సూర్య గుండె ఆగినంత పనైంది. విషయం తెలిసిన ఇంట్లో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. సూర్య బాధ మాత్రం వర్ణాతీతం. ఆ సమయంలో మొదటిసారి తన కోడలి మీద సూర్య ఇంత ప్రేమని ఎందుకు పెంచుకున్నాడో తెలియదు కానీ ఆ దేవుడు దాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే తనని అతని నుంచి దూరం చేసేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు కూడా సూర్య మామూలు మనిషి కాలేకపోయాడు. ఇంచుమించు ఇంట్లో అందరి పరిస్థితి అంతే ఉంది. సరిగ్గా 2 నెలల తర్వాత సాహితి ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు. అప్పుడు కేవలం ఆ ఇంట్లోంచి మాత్రమే వెళ్ళిపోయాడు అనుకున్నారు అంతా. కానీ ఆ తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఆ ఇంట్లోంచి మాత్రమే కాదు పూర్తిగా వాళ్ళ నుంచి దూరంగా వచ్చేశాడు అని. తను ప్రాణంగా ప్రేమించే వెన్నెల వాళ్ళందరి కారణంగానే దూరమైందని సూర్య కోపం.
అర్జున్ తీసుకెళ్ళకపోయున్నా వాళ్ళ అమ్మ నాన్న సాహితి తనని ఆపకపోయుండున్నా ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా తను వెన్నెల ప్రాణాలు కాపాడుకునేవాడు. అందుకే వాళ్ళు నాకు అవసరం లేదు అనుకొని అందరికీ దూరంగా వచ్చేశాడు. తనకి తెలీదు వెన్నెల కళ్ళు ఇలా మరొకరికి పెట్టినట్టు. కానీ ఎప్పుడైతే జనని కళ్ళు చూశాడో అప్పుడు తనకి తెలీదు, కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూడగానే ఎందుకో వెన్నెల కనిపించింది. తర్వాత తెలుసుకున్నాడు అసలు విషయం. ఇంకా ఉంది గైస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్.